హాయ్ ఫ్రెండ్స్, అవాజు ఈరోజు మనం ఈ వీడియోలో 15th ఏప్రిల్ 2024 నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్కి సంబంధించి నిఫ్టీ 50లో లిస్ట్ అయిన కొన్ని స్టాక్స్ యొక్క లో హై గురించి ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ అదానీ ఎంటర్ప్రైజెస్ హై వచ్చేసి 3240 హై గాను, లో వచ్చేసి 3185 లో గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత అదానీ పోర్ట్స్ హై వచ్చేసి 1360, లో వచ్చేసి 1330 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత యాక్సిస్ బ్యాంక్ హై వచ్చేసి 1090 హై గాను, లో వచ్చేసి 1060 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత సిప్లా హై వచ్చేసి 1420 గాను, లో వచ్చేసి 1380 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ హై వచ్చేసి 1540, లో వచ్చేసి 1500 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ హై వచ్చేసి 1120 గాను, లో వచ్చేసి 1090 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత ఇండస్ఇండ్ బ్యాంక్ హై వచ్చేసి 1580 హై గాను, లో వచ్చేసి 1540 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత కోటక్ బ్యాంక్ హై వచ్చేసి 1835 హై గాను, లో వచ్చేసి 1800 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత రిలయన్స్ హై వచ్చేసి 2960 హై గాను, లో వచ్చేసి 2910 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత సన్ ఫార్మా హై వచ్చేసి 1560 హై గాను, లో వచ్చేసి 1520 లో గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత టెక్ మహీంద్రా హై వచ్చేసి 1460 హై గాను, లో వచ్చేసి 1225 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. హై వచ్చేసి 1260. ఈ 2 నెంబర్స్ మధ్యనే మనకు టెక్ మహీంద్రా మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత నేను రేఖామాత్రంగా కొన్ని కంపెనీలకు సంబంధించిన స్టాక్కి అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేసిన. మీకు ఏదైనా కంపెనీ పట్ల ఆసక్తి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇచ్చే ప్రయత్నం నేను చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.